నాశనపరిచే దేవుడు ఎప్పుడు సృజించడు. నేను వాక్యం క్లియర్గా చెప్తుంది, యెహోవాను ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈ రోజున ఆయన మన మేలు కొరకే అన్ని చేసే దేవుడేమో. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ సమాధానం దొరుకుతుంది. మీ జీవితంలో ఏదైనా ఒక స్థితిలో మీరు ఆగిపోయిన స్థితిలో ఉంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ ఆస్క్ క్వశ్చన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును కదా. యూ షుడెంట్ లూజ్ దట్ వైబ్ ఇన్ సైడ్ యూ, దట్ చైల్డ్ వైబ్ ఎప్పుడు కూడా నీలో మిస్ అవ్వకూడదు. బర్డెన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఎప్పుడు ఇవి ఉంటాయి. కానీ నీలో ఉన్న ఆ యొక్క క్యూరియాసిటీని ఎప్పుడు కిల్ చేయదు. అందుకే యేసుక్రీస్తు చెప్పారు, నువ్వు చిన్న పిల్లవాళ్ళు వాళ్ళ వలె తిరిగి మళ్ళీ నువ్వు జన్మిస్తేనే పరలోక రాజ్యానికి పాత్రుడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే తిరిగి మళ్ళీ జన్మిస్తావో, నువ్వు ఎప్పుడైతే చిన్న పిల్లలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటావో, నువ్వు పరలోక రాజ్యానికి పాత్రుడు. కాబట్టి మీ హృదయంలో ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ ఆశలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అడగండి.